కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద పారేసుకోకూడదు. పారేసుకుంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అదే చూపించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. అర్జున వానర్ లేడు కదా అని వానర్ లాగా తెగపీలేపని ఓ బిల్డప్ ఇచ్చేస్తాను. వాళ్ళకి ఇవ్వకూడదు. మనం పనోళ్ళం లాగానే ఉండాలి, కష్టపడి పని చేయాలి. అర్థమైందా? దసరాకు మాత్రం ఒకటే బుక్ పెడదాం. వచ్చిన డబ్బులు కూడా మనం టీం లీడర్ లాగా కక్కుర్తి పడకూడదు. ఇప్పుడు కస్టమర్ వస్తున్నట్టుకున్నట్టు జాగ్రత్త. అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చడామడా. ఎవరిక్కడ? సార్ నమస్కారం సార్. ఫోన్ చేసి రూమ్ బుక్ చేశాను. రెడీ అయిందా? శేషు గారు కదండి? 104 రెడీ అండి. చూపించండి రూమ్. సార్ ఎలా ఉంది సార్? ఓకే ఓకే వెళ్ళండి. వేసుకోండి సార్, తలుపు వేసుకోండి. మా వాడు మాటికి దూరిపోతుంటాడు. సార్ సార్ ఏంటయ్యేది? ఈ ఫ్లోర్ ఇంత చండాలంగా ఉంది. సార్ సార్ డబ్బులు తీసుకోవట్లేదా? తుడిచేస్తాను సార్. ఇడియట్. చాలే వెళ్ళు. ఎంత తీసుకుంటున్నారు మీ ఇష్టం వచ్చాడు వెళ్ళా. ఏమిటా బాత్రూమ్ అంతా దరిద్రంగా ఉంది? ఏమైంది సార్? వ్యథమ కంపు కొడుతుంది అక్కడ. వాసన వస్తుందా? అతను ఎవరో షుగర్ పేషెంట్ అయి ఉంటారు సార్. సార్ అయిపోయింది. తుడిచావా? తుడిచాను సార్. వెళ్ళు. ఏమిటది? బెడ్షీట్ మార్చదు. కస్టమర్ ఖాళీ చేసిన మార్చాను సార్. ఏం మార్చారు? దరిద్రంగా చూడు. నొడతలు పడిపోయి. హలో నేను వేసుకుంటావే. అలాగే సార్. సార్ అలబోటుగా ఉంది. కాఫీ బట్రా. కాఫీ ఎవరా బంగారు వేసాడు ఇందులోను? ఏంటి సార్ మీకు బీపీ ఉందని క్లియర్ తెలుస్తుంది కానీ షుగర్ ఉందని మాకెలా తెలుస్తుంది సార్? నేను షుగర్ పేషెంట్ రా. మరి మాకు తెలియదు కదండి. షుగర్ లెస్ తెచ్చుకొస్తాను. తీసురా. హలో ఏంటి? ముంబై నుంచి స్టాక్ వచ్చేసిందా? అరే రే ఓకే. నేను ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను 4:30 ఫ్లైట్ కి. స్టాక్ అది హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వచ్చేస్తున్నాను. ఏంటో గుడి దగ్గర అడుక్కుని వెళ్ళాక చాలా అడుగుతారు. ఏమైంది? టిప్పా? ఎందుకు ఇవ్వాలరా టిప్పు? రూమ్ రెంట్ కడుతున్నాను, ట్యాక్స్ కడుతున్నాను, వ్యాట్ కడుతున్నాను. మీరు పెట్టిన టిఫిన్లకి కాఫీలకి అన్నింటికి బిల్లు కడుతాను. మళ్ళీ టిప్ ఎందుకు కట్టాలరా దరిద్రులారా? అంటే కష్టపడ్డాం కదా సార్. కష్టపడేందుకు జీతాలు తీసుకోవట్లేదా? వేద ఓటాలు మీరు తినేసి తిరగడం. పని చేయండి, జీతం తీసుకోండి. కారణం అడుగుకుంటారు దరిద్రులారా. ఇంకొకసారి అడిగారు ఉద్యోగాలు దించేస్తాను. ఏడియాట్స్. టాబ్లెట్లు వాడండి సార్. వదలండి. ఏం చెప్పాను కస్టమర్ దగ్గర? సీరియస్ ఎందుకు అవుతావు నువ్వు? అమ్మా నీ ఉజాన్ సాగర్ లో గణేష్ చేసి కానీ మనశ్శాంతి తెలియదు. నీ మనశ్శాంతి ఉంటది. ఇలా పనులు చూసుకోవడం లేకుండా సరిగ్గానే. ఆఫ్టర్ 1 year. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. బాగున్నారా? సార్ మీ అమ్మాయి గారా? నా సొంత పిల్లని పట్టుకుని అమ్మాయి గారు ఇది నా పిల్ల. బిల్డింగ్ పాతదైనా లిఫ్ట్ కొత్తదే బాగా పనిచేస్తుంది సార్. అలా కాదు సార్, అమ్మాయి వయసుకి మీ వయసుకి కొద్ది తేడా ఉంది కదా సార్. నీకెందుకురా లింకు? నా పిల్లని నా ఇష్టం. అది కాదు సార్. అంటే అక్కడ 20 ఇక్కడ 60 కదా, ఎలా సింక్ అయింది మా వాళ్ళు డౌట్ అండి. నాకు సింక్ అయిందిరా. నీ సింక్ గురించి నీకు ఎందుకు రాని? పెంకు లేపేస్తాను ముందు. ఆల్ ది బెస్ట్ సార్. నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నిజంగా నా అదృష్టం. ఈ అదృష్టాన్ని ఈ వేళ ఎలా పంచుకుంటున్నాను. ఎంత సొగసుగా ఉన్నావు, ఇలా దిగిపోతున్నావు. అవుననక కాదనక కౌగిలిలో దాగున్నావు. కౌగిల్లో కదా బకెట్లు ఎడతానుండు. క్లీన్ చేసేస్తాను సార్ ఒక్క 5 నిమిషాల్లోను. 10 గంటల క్లీనింగ్ ఏంట్రా? రాత్రి 10 అయింది దరిద్రుడా. అమ్మ బాబోయ్, లాస్ట్ టైం వచ్చాడు మీరు మాకు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేలేదా? మెల్లమెల్ల మెరవపోతాం ఆ రోజు చెట్లేదా సార్? ఒక్క నిమిషం. నేను రిచ్ కదా, వాళ్ళకి పిరికి భయం.
డార్లింగ్, మీ అక్క చచ్చిపోతే నిన్నిచ్చి పెళ్లి చేశాను. 1+1 ఆఫర్ లాగా భలే దొరికావు. ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏముండది. ఇంతకు మించి నువ్వేం చేయలేవు రే. ఎవర్రా మీరు? సార్ బాత్రూమ్ క్లీన్ సార్. బాత్రూమ్ ఇప్పుడు 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలు దరిద్ర కొట్టుకోవాలరా? ఎవడడిగాడు రా? నేను బెల్ల కొట్టానా? సార్ మీరు కొట్టినా కొట్టకపోయినా మేము సర్వీస్ చేస్తామంతే. అమ్మో మీ గురించి తెలుసుగా, ముందే అమ్మగారిని తీసుకొచ్చారు. ఈ నైట్ అంతా వేస్టేనా? కలయా నిజమా లేని హాయి మహిమా అలవాటు లేని సుఖమా. నీకా సుఖం దక్కన ఊరు. సార్ బెడ్షీట్ మార్చాలి సార్. నేను అడిగాను రా బెడ్షీట్ గురించి, నీ ముఖం మండా మరే. అలా కాదు సార్, మీరు ఇంతకు ముందు బెడ్షీట్ మార్చినా మళ్ళీ మార్చమన్నారు కదా సార్, మీరు తప్పకండి సార్. ఈ మెట్టి పెంచాడే నీ అయ్యా, ఏ మెట్టి టీ 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 టీ. సార్ మీరు టీ 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 అన్నారు కానీ టీ దొరకదు సార్, కాఫీ దొరుకుతుంది. నీ అమ్మ కూడా బెల్ల, నేను ఏదో పాడుకుంటాను రా, టీ కూడా ఎందుకురా? ఇప్పుడు టీ కాఫీ సార్, ఇదే బెడ్ కాఫీ. అవును, ఇంతకీ టైం ఎంత అయిందిరా? బెడ్ కాఫీ సార్ 5 అయింది. 5 అయిందా? నన్ను ఏం చేయనివ్వకుండా ఏమిట్రా ఈ బాధలు, ఏమిట్రా మీరు? నేను తీయను. వస్తున్నా. ఆ సౌండ్ ఎక్కడ? వస్తున్నా. ఆ సౌండ్ ఎక్కడే? నువ్వెప్పుడు దూరేవురా మంచం కింద? ఎప్పుడో దూరాను, కింద నట్లు ఫిట్ చేస్తున్నాను. మీరందరూ కలిపి బయట సార్ హ్యాపీయా సార్? ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ సార్ రూమ్ బాగుందా సార్? ఏం బాగుందిరా? అసలు నేను ఏం పాపం చేశాను రా మీకు? కరెక్ట్ ఒక్కసారి 1 year బ్యాక్ వెళ్ళండి రండి. గుడి దగ్గర అడుక్కుని వెళ్ళాక చాలా అడుగుతారు. ఏమైంది? టిప్పా? ఎందుకు ఇవ్వాలరా టిప్పు? ఎలా ఓటాలు మీరు? ఒక్కసారి అడిగారు ఉద్యోగాలు దించేస్తాను. ఏడియాట్స్ అన్నారు, గుర్తుందా? అంటే కష్టపడి పని చేసిన వాళ్ళు మేము ఏదో అడుగుతాం, ఉంటే రూపాయో 2 రూపాయలు 5 రూపాయలు ఇవ్వాలి, కానీ అంత గట్టిగా అరవకూడదు సార్. మాకు కూడా మనోభావాలు ఉంటాయి కదా. మనోభావాలు దెబ్బతింటే దానికి ఇంత టార్చర్ పెడతారా? మరి అంతే, ఎవరికైనా అలాగే ఉంటుంది. అనకూడదు. లాంగ్వేజ్ ప్రాబ్లం లైనట కలపను నేను. జానీ జానీ ఇస్పబ్బా రైన్స్ నాకు రావబ్బా, వచ్చిందొకటే ఒకటబ్బా. ఆల్ఫాబెట్ రావబ్బా, అక్షర జ్ఞానం లేదబ్బా, ఏది తెలియదు ఇది తప్పా. శేషు అటుపక్కలు. లే పక్కరా. నాకు బాబు సార్ ఎలా ఉంది స్కిట్? స్కిట్ చాలా బాగుంది. ముందు రావటం కోపిష్టి వాళ్ళలాగా, తర్వాత వచ్చి పగ తీర్చుకుంటూ అయిపోయాడు వీడు రెండోసారి వచ్చినప్పుడు అనుకున్నాను. అంటే స్కిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా చాలా బాగుంది. రొమాంటిక్ నైట్ ని చెడగొట్టేసినటువంటి దుర్మార్గులాగా వాళ్ళు ఓవరాల్ మంచి స్కిట్ చేశారు. రోజా గారు, మీరు హెవీ టిప్స్ ఇస్తారా డిన్నర్ లంచ్ తర్వాత హోటల్స్ లో? నేనైతే ఇస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా పగబట్టే వాళ్ళు. నిజంగా శేషు గారి పక్కన ఇలాంటి ఒక 20 ఏళ్ల అమ్మాయి అంటే నిజంగా వాళ్ళకి బాధ, మాకు బాధే. స్కిట్ బాగుంది శేషు గారు, మీ ఏజ్ కి తగ్గట్టుగా చాలా బాగుంది, అన్ని ఫన్నీగా. తాత డోంట్ వరీ
తాత, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు రష్మి ఖచ్చితంగా డాన్స్ చేయాలి, లేకపోతే నో నెక్స్ట్ స్కిట్ కి మేము అలో చెయ్యం. రష్మి ఇప్పుడు కాంపిటీషన్ నువ్వు చేయలేకపోతే ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టే. తోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే.